మార్వాడీలు వర్సెస్ రోహింగ్యాలు. అవును, ఇప్పుడు ఈ అంశం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ అని అనుకోవచ్చు. ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే వాళ్ళు ఎప్పుడైతే మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి చాలామంది 70% మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు చాలా వరకు మార్వాడీకి మద్దతుగా నిలబడ్డాయి. కానీ కొంతమంది అంటే సేమ్ ఏ పార్టీలకు సంబంధించిన మరికొంతమంది మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అంటే మార్వాడీలు అంటే ఎవరు? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారా? బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మన భారతీయులే కదా అనేటువంటి వారికి మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇదైతే వాస్తవం. మార్వాడీలు మన దేశీయులే కదా, మన భారతదేశీయులే కదా, మన హిందువులే కదా అని చెప్పేసి చాలామంది మార్వాడీలకి హిందువులు మద్దతుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు రోహింగ్యాలు గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మరి వెస్ట్ బెంగాల్ బోర్డర్ లోపల నుంచి చొరబడిపోయి మరి హైదరాబాద్, బెంగుళూరు, పూణే, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో బస్తీల్లో చొరబడిపోతున్నటువంటి రోహింగ్యాలు మరి ఆధార్ కార్డులు పుట్టించుకొని, ఓటర్ ఐడీలు పుట్టించుకొని మరి ఇక్కడ స్లీపర్ సెల్స్గా మారిపోయినటువంటి రోహింగ్యాలు మన